హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు స్మార్ట్ వెల్త్ షాప్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇది లాంగ్ టర్మా షార్ట్ టర్మా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి అయితే వీళ్ళు డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ కంట్రీలో ఉందనేది ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రియల్గా ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారేమో అనుకొని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నామండి, ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లో రిలీజ్ చేయలేదు. అండ్ ఈ అప్లికేషన్కి ఈ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో కూడా ఉంది అంటున్నారు. దాని గురించి కూడా చూద్దాము. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మనకి రూ. 50 రిజిస్టర్ బోనస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ రూ. 250 ఇచ్చారు, 500 ఇచ్చారు, రూ. 1000 ఇచ్చారు. ప్లాన్స్ గురించి కూడా మనం చూద్దాము. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. విత్డ్రాల్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుంది, మినిమం విత్డ్రాల్ రూ. 300తో స్టార్ట్ అవుతుంది. విత్డ్రాల్స్కి అప్లై చేసిన తర్వాత 24 గంటల నుండి 72 గంటల ఎప్పుడైనా రావచ్చు అంటున్నారు. విత్డ్రాల్ ట్యాక్స్ వచ్చి 25% అయితే కట్ అవుతుందన్నమాట. ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి మనకి రూ. 50 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. రిసీవ్ మీద క్లిక్ చేస్తున్నాను. రిసీవ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇన్వైట్ 1 వ్యాలిడ్ మెంబర్, అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక మెంబర్ని మీరు ఇన్వైట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే రూ. 50 వస్తుంది అంటున్నారు. అలాగే 5గురితో మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లయితే రూ. 250 అంటున్నారు. 10 మందితో చేయించినట్లయితే రూ. 500, 20 మందితో చేయించినట్లయితే రూ. 1000 రావడం జరుగుతుంది. ఇది టాస్క్ అనమాట. షాపింగ్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. ప్రమోషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మీకు వచ్చే కమిషన్స్ గురించి ఉంటుంది. ఫార్చ్యూన్ అన్నారు కదా, ఇందులో కూడా ప్లాన్స్ ఉంటాయి. మీ మీద క్లిక్ చేస్తున్నాను. మీ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. మై డివైస్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. తర్వాత బ్యాంక్ కార్డ్ బైండింగ్ అన్నారు కదా, ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. ఇది మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. యాప్ డౌన్లోడ్ అంటే ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. అలాగే విత్డ్రాల్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. షాపింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. షాపింగ్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో బేసిక్ ప్లాన్ వచ్చి రూ. 250తో స్టార్ట్ అవుతుంది. సో హయ్యెస్ట్ ప్లాను 2 లక్షలతో అయితే ఎండ్ అవుతుందన్నమాట. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు అండి. హై హెల్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఇంకా ప్లాన్స్ ఏమీ లేదు, ఓన్లీ స్టేబుల్లోనే ఇచ్చారనమాట. ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: డొమైన్ రిజిస్టర్ అయింది 29వ తారీఖు నవంబర్ 2024. డొమైన్ ఎక్స్పైరీ 29వ తారీఖు నవంబర్ 2026. ఈ డొమైన్ అప్డేట్ చేశారు 30వ తారీఖు అక్టోబర్ 2025. అయితే ఇక్కడ ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 29వ తారీఖు నవంబర్ 2024. అప్పటి వరకు ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో కనపడలేదు. సో ఈ అప్లికేషను రీసెంట్గా మనకి ప్లే స్టోర్లో అయితే కనపడుతుంది. అంటే నేను అనుకోవటం, ఈ డొమైన్ గతంలో ఎవరో రన్ చేసిన తర్వాత అదేదో క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆ డొమైన్ వీళ్ళు తీసుకొని అప్డేట్ చేశారు. 30వ తారీఖు అక్టోబర్ 2025లో దీన్ని అప్డేట్ చేశారు. డొమైన్ని అప్డేట్ చేసి ప్లే స్టోర్లో ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ప్లే స్టోర్లో కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. ప్లే స్టోర్లోకి వెళ్ళి స్మార్ట్ వెల్త్ షాప్ అని మీరు ఎంటర్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సీట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను నేను. దీని రేటింగ్ వచ్చి 4.6 ఇచ్చారు, 33 MB ఇచ్చారు. ఇక్కడ డౌన్లోడ్ కూడా ఎంతమంది చేశారనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. 10K వరకు అయితే డౌన్లోడ్ చేశారంట. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇవ్వడం జరిగింది. అబౌట్ దిస్ యాప్ అని ఇచ్చారు కదా, యాప్ ఇన్ఫర్మేషన్, యాప్ వర్షన్ ఇచ్చారు, అప్డేట్ చేసిన డేట్ ఇచ్చారు. 19వ తారీఖు డిసెంబర్ 2025లో అప్డేట్ చేశారు. 10,000 మంది డౌన్లోడ్ చేశారంట. రిలీజ్ ఆన్ 6 అక్టోబర్ 2020లో దీన్ని రిలీజ్ చేశారంట ప్లే స్టోర్లో. మరి ప్లే స్టోర్లో అయితే మరి ఈ పాటికి చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అప్పుడు ఎవరికి ఇది కనపడలేదు. ఇప్పుడే ఇది కొత్తగా ఎందుకు కనపడింది అనేది మనకు అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం చూస్తేనేమో అప్లికేషన్ మార్కెట్లోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది అనుకోవాలి. బట్ డొమైన్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తేనేమో 2024లో అయితే డొమైన్ రిజిస్టర్ అయ్యి ఉందన్నమాట.
డొమైన్ అప్డేట్ చేసింది ఎప్పుడు మళ్ళీ 30వ తారీఖు అక్టోబర్ 2025లో డొమైన్ అప్డేట్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అప్డేటు, రిలీజ్ డేటు, డొమైన్ డేటు ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఎక్కడా కూడా. అలాగే రివ్యూస్ కూడా చూద్దాం ఒకసారి. ఇందులో అయితే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే అప్లికేషన్ అయితే బ్రహ్మాండంగా ఉందని ప్రతి ఒక్కరు రివ్యూ ఇవ్వడం జరిగింది. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో విత్డ్రాల్స్కి అప్లై చేసిన తర్వాత మీకు విత్డ్రాల్స్ ఇవ్వాలి అంటే మీరు రివ్యూ ఇవ్వండి ప్లే స్టోర్లో అని చెప్తున్నారని నాకు తెలిసింది. అందుకని ఏంటంటే వీళ్ళు విత్డ్రాల్స్ కోసం అప్లికేషన్ సూపర్ కేక్ అని ఇవ్వటం అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. దీంట్లో కొంతమంది రియల్ రివ్యూస్ ఇది కొంచెం చూసారు, ఇది వీళ్ళకి ఇందులో ఫ్రాడ్ గురించి అంతా ఇక్కడ వీళ్ళు నీట్గా చెప్తున్నారు అనమాట. విత్డ్రాల్స్ కోసం ఇందులో రివ్యూ అడుగుతున్నారు ఇమ్మని, కానీ విత్డ్రాల్స్ ఇవ్వటం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఈ మిగతా వీళ్ళంతా కూడా విత్డ్రాల్స్ కోసమే రివ్యూస్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు అంతా పాజిటివ్ ఉంది రివ్యూ అంతా కూడా. ప్లే స్టోర్లో యాప్ గురించి అంతా చూశారు కదా. ఇప్పుడు కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేస్తున్నాను. కస్టమర్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందని అడిగారు. వాళ్ళకి నేను ఆల్రెడీ రిజల్ట్ చూపించాను. కస్టమర్ కేర్ ఓపెన్ అవ్వట్లేదు. తర్వాత డొమైన్ ఇన్ఫర్మేషన్ మీకు చూపించాను, డొమైన్ రిజిస్టర్ డేట్ చూపించాను, ఎక్స్పైరీ డేట్ చూపించాను, అప్డేట్ చూపించాను. అలాగే ప్లే స్టోర్లోకి వచ్చిన తర్వాత యాప్ ఇన్ఫర్మేషన్లో మీకు అక్కడ అప్డేట్ డేట్ చూపించాను, అలాగే వాళ్ళు ఇచ్చిన రిలీజ్ డేట్ కూడా చూపించాను మీకు. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు డొమైన్ ఇన్ఫర్మేషన్కి వాళ్ళు ప్లే స్టోర్లో ఇచ్చిన యాప్ ఇన్ఫామ్లో ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో మీకు అక్కడే అర్థమైపోయి ఉండాలి ఇది స్కామ్ యాపా లేదా జెన్యూన్ యాపా లేదా ఫేక్ యాపా, ఇవన్నీ కూడా మీకు మీరు వాటెవర్ మీరు ఏదనుకుంటే అదనమాట. ఇందులో మీకు రిజల్ట్ అయితే నేను చూపించాను, ఇది జెన్యూనా కాదని మీరు ఫిక్స్ అయిపోండి. ఇక ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక షార్ట్ టర్మ్ అప్లికేషన్ అండి, ఇది లాంగ్ టర్మ్ అప్లికేషన్ కాదు, ముందే చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉండగానే బ్లైండ్గా నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తారు. ప్లే స్టోర్లో అప్లికేషన్ ఉందంటే చాలా జెన్యూన్ అని ఫిక్స్ అవుతారనమాట. అలా ఎప్పుడు ఫిక్స్ అవ్వకండి. ప్లే స్టోర్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా జెన్యూన్ అనేవి ఉండదు. $25 పెడితే మీరు కూడా ప్లే స్టోర్లో అప్లికేషన్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. కొంతమంది ఏంటంటే ప్లే స్టోర్లో అప్లికేషన్ కనపడగానే ముందు డౌన్లోడ్ చేసి ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తూ ఉంటారు. అలా చేయకండి. అప్లికేషన్స్ గురించి ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళని మీరు సంప్రదించండి, వాళ్ళని అడగండి ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది. సో అలా అడగటం వల్ల ఏమవుతుందంటే ఇందులో రిస్క్ ఏమన్నా ఉంటే మీరు సేఫ్ అవుతారు, మీ మనీ లాస్ అవ్వకుండా ఉంటారన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే కమిషన్స్ కోసం ప్రమోషన్స్ చేస్తారు, అవి కూడా మీరు నమ్మకండి. సో జెన్యూన్ రివ్యూ ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి, యూట్యూబ్లో కానీ లేదా పర్సనల్గా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకోండి. అంతేగాని మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసేసి ప్లే స్టోర్కి వచ్చి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తే మాత్రం నష్టపోతారనమాట. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక ఫేక్ అప్లికేషన్ అండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్లు చేయకండి దయచేసి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి విత్డ్రాల్స్ రావట్లేదు, ఒకవేళ విత్డ్రాల్స్ తీసుకున్నా కూడా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రావద్దు, వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోవద్దు. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.